ఈరోజు బకుల అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్ర అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయో, దృష్టి దోషాలు శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్యను బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ బకుల అమావాస్య సందర్భంగా మీ ఇష్టదైవానికి లేదా లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే బకుల అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం ఏకకాలంలో కలగాలంటే 8 ప్రమిదల పరిహారాన్ని పాటించాలి. ఈ 8 ప్రమిదల పరిహారం ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో అష్టలక్ష్ములు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి అష్టలక్ష్ముల చిత్రపటం దగ్గర 8 మట్టి ప్రమిదలను ఉంచాలి. ఆ 8 మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒక్కొక్క మట్టి ప్రమిదలో 3 ఒత్తులు విడిగా వేసి ఈ 8 మట్టి ప్రమిద దీపాలు వెలిగించాలి. ఈ 8 మట్టి ప్రమిదల దగ్గర 8 చోట్ల తీపి పదార్థాలు ఉంచి అష్టలక్ష్ముల చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఈ 8 ప్రమిదల దగ్గర ఉన్నటువంటి 8 తీపి పదార్థాలు కూడా కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే శుక్ర అమావాస్య సందర్భంగా చేసే 8 ప్రమిదల పరిహారంగా పిలుస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు. దీనివల్ల అష్టలక్ష్ముల ఏకకాలంలో సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శుక్ర అమావాస్య సందర్భంగా సంవత్సరం పాటు పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా విశేషమైన విజయాలు సిద్ధింపజేసుకోవటానికి 12 పసుపు గణపతుల పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది. ఆ 12 పసుపు గణపతుల పరిహారం ఏంటంటే, మీ పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచాలి. అలా 12 తమలపాకులు ఉంచి ఆ 12 తమలపాకుల్లో 12 పసుపు ముద్దలను ఉంచాలి. ఆ 12 పసుపు ముద్దలు 12 హరిద్రా గణపతి స్వరూపాలుగా భావించుకొని అక్షింతలు పుష్పాలు వేసి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించి హారతిచ్చి ఆ తర్వాత ఈ 12 పసుపు ముద్దలు అంటే 12 హరిద్రా గణపతి స్వరూపాలు ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి అలా ఉంచే సమయంలో ఒక్కొక్క హరిద్రా గణపతిని ఉంచుతూ శ్రీం 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 అని 3 సార్లు స్మరించుకోవాలి. ఆ పసుపు వస్త్రంలో మూటగట్టి మీరు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో మీ గృహంలో ఏర్పాటు చేసుకోండి. ఈ ప్రత్యేకమైన 12 పసుపు గణపతుల పరిహారం చేసిన తర్వాత అతి త్వరలోనే అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి క్రమక్రమంగా సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఈ 12 పసుపు గణపతులను పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేయాలి. అలాగే శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ అధిగమించటానికి, జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి బకుల అమావాస్య సందర్భంగా జిల్లేడు చెట్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు దగ్గర శుభ్రం చేసి అక్కడ బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ జిల్లేడు చెట్టు మొదట్లో వేసి జిల్లేడు చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి జిల్లేడు చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. జిల్లేడు చెట్టుకి హారతి ఇచ్చి ఆ తర్వాత జిల్లేడు చెట్టుకున్నటువంటి కొమ్మలు 3 తెచ్చుకొని ఆ 3 కొమ్మలకి పసుపు కుంకుమలు రాసి మీ ఇంటి సింహద్వారం దగ్గర ఆ 3 కొమ్మలని బకుల అమావాస్య సందర్భంగా కట్టడం ద్వారా ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ వచ్చే అమావాస్య నాడు వీటిని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి.